లేదే, అక్కడ ఒక అబ్బాయే మాకు యాక్సిడెంట్ చేశారు. ఆ ఆటో డ్రైవర్ ఏం లేదు, మంచిగానే ఆటో నడిపాడు. మరి ఆ యాక్సిడెంట్ చేసిన వాడు అక్కడ ఉండాలి కదమ్మా, ఎందుకు అక్కడ లేరు? నాకెందుకో అది భూతం అనిపిస్తుందిరా. అక్కడ ఏముందో ఒకసారి కనుక్కుంటావా? అమ్మా, నువ్వేంటమ్మా చిన్నపిల్లలాగా? సరేలే, నువ్వు ఎంత చెప్తున్నావు కాబట్టి నేను నాన్న రేపు తాంత్రిక్ని పిలుచుకొని అక్కడికి వెళ్తాంలే. ఏముందో కనుక్కొని నీకు చెప్తాను. నేను వెళ్ళి ఇప్పుడు నాన్నతో మాట్లాడతాను. సరేరా, తొందరగా వెళ్ళి మీ నాన్నని అడుగుపో. అత్తయ్య, నేను మీకోసం టీ తీసుకొని వచ్చాను. అమ్మకి యాక్సిడెంట్ అయింది కదా, అది ఆటో సరిగ్గా నడపలేదని కాదంట, అది భూతం అంట. రేపు తాంత్రిక్ని తీసుకొని వెళ్దాం నాన్న అక్కడికి. సరేరా. ఇక్కడ దయ్యం ఉందంట పూజారి గారు. ఒకసారి మీరు పూజలు చేసి ఇక్కడ ఏముందో ఒకసారి మాకు చెప్తారా? మా భార్యకి ఇక్కడ యాక్సిడెంట్ అయిపోయింది. ఆటో డ్రైవర్ సరిగ్గా నడపలేదని కాదంట యాక్సిడెంట్ అయింది. ఒక పిల్లవాడు వచ్చి యాక్సిడెంట్ చేసేసారు అని చెప్పింది. ఇక్కడ ఎవరు పిల్లవాడు లేరు. అందుకే మీరు ఒకసారి పూజలు చేసి చెప్పండి. అదెందుకో దయ్యమని మాకు అనిపిస్తుంది. మీకు నేను తప్పకుండా చెప్తాను. ఓం భీం క్రీం ఆవహాయామి. ఇక్కడ ఎవరైనా భూతం ఉంటే తొందరగా వచ్చేయండి. ఇక్కడ భూతం ఉంది, కానీ అది అబ్బాయి భూతం కాదు, అమ్మాయి భూతం. ఇదిగో ఆ భూతం వచ్చేసింది. నువ్వు ఎందుకు ఇక్కడున్నావు? అసలు నువ్వు ఎవరు? ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో. ఏంటి, నా దగ్గరికి వచ్చి నన్నే వెళ్ళమంటున్నావేంటి నువ్వు? అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? ఆ ఆటోవాడు ఇప్పుడు కోమాలో ఉన్నాడు కదా. ఆ ఆటోవాడు నన్ను నా స్కూటర్ని గుద్దేసి చంపేశాడు. అందుకే నేను ఒక అబ్బాయి రూపంలో వచ్చి ఆ ఆటోని గుద్దేశాను. వాడు ఇప్పుడు కోమాలో ఉన్నాడు కదా. వీళ్ళ అమ్మ ఎలాగో బ్రతికి బయటపడింది. లేకపోతే నా ఆటో వాడి కోసమే నా ప్రాణాలు నేను పోగొట్టుకున్నాను. నాకు వాడిని చంపే హక్కు ఉంది. మీ సంగతి ఇలా కాదు. ఆబ్రకడాబ్రక ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఓం భీం క్రీం భూష్. అలా ఆ భూతాన్ని బంధించిన బాటిల్ను తీసుకొని వాళ్ళందరూ కలిసి సముద్రానికి వెళ్ళిపోతారు. ఆ దయ్యం సీసాను నేను సముద్రంలో పడేశాను. ఇంకా ఆ దయ్యం మీకు ఏం చేయలేదు. ఆ దయ్యం ఇంకా మళ్ళీ రోడ్ మీద కూడా రాదు. సో మీకు ఏదైనా ఆ దయ్యం చేస్తే మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్పండి. నేను మళ్ళీ ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి వస్తాను. ధన్యవాదాలు పూజారి గారు, ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టినందుకు. అత్తయ్య, మామయ్య గారు వచ్చేశారు. ఏమండి, అక్కడ ఏం జరిగింది? అక్కడ నిజంగానే దయ్యం ఉందా? అవును, అక్కడ దయ్యం ఉంది, కానీ అది అబ్బాయి దయ్యం కాదు, అమ్మాయి దయ్యం అంట. అక్కడ పూజారి గారు వచ్చి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టేశారు. మేమందరం సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ దయ్యాన్ని బంధించిన సీసా ఆ సముద్రంలోనే పడేసి వచ్చేసాము. ఇంకా ఆ రోడ్ మీద ఏ దయ్యము రాలేదు. సరేనా? అసలు ఆ దయ్యం అక్కడికి ఎందుకు వచ్చింది? ఆ ఆటో వాడు తనని ఆటోతో గుద్దేసి చంపేశాడంట. అందుకే ఆ అమ్మాయి అబ్బాయి రూపంలో వచ్చి ఆ ఆటో వాడికి యాక్సిడెంట్ చేసింది. నిన్ను కూడా చంపేసేవాళ్ళంట అమ్మ. ఎలాగో అలా నువ్వు తప్పించుకున్నావంట. ఆ ఆటో వాడు ఇప్పుడు కోమాలో ఉన్నారు. అమ్మయ్య, నేను ఎలాగో అలా తప్పించుకున్నాను కదా, అది చాలు నాకు. ఆ ఆటో వాడు అసలు చూసుకొని నడపాలి కదా బండి. పాపం వాడు వల్ల ఆ అమ్మాయి ప్రాణాలు పోగొట్టుకుంది. అత్తయ్య, సాయంత్రం అయిపోతుంది, తొందరగా లోపలికి వెళ్దాం పదండి. అన్నం కూడా రెడీగా ఉంది, తినేద్దాం పదండి అందరూ. సరే, వస్తున్నాం పో. ఇక్కడికి ఈ స్టోరీ సమాప్తం అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.